బ్యాటరీ ఫుల్ ఛార్జింగ్ అయింది. ఓకేనా? ఓకే, జాగ్రత్త తీసుకోపోరి. వెళ్ళండి. అన్న నమస్తే. నమస్తే తమ్మి. ఎప్పుడు వచ్చినావు అన్న? అప్పుడే వచ్చినా. అన్న ఇది ఒకసారి మీటర్ చెక్ చేయవా అన్న ఒకసారి? ఏంటిరా రాజు, సంవత్సరం నుంచి నువ్వు నేను ఇదే షాప్లో పనిచేస్తున్నావు కారా, నాకంటే ముందుగా నువ్వే వచ్చినావు కారా, ఇంకా నేర్చుకోరా పని. ఏంద్రా అట్లా నవ్వుతున్నావు? నేనేమన్నా తప్పుగానన్నారా? అన్న పని చేసినామా సంపాదించుకున్నామా అన్నట్టు ఉండాలి కానీ ఎప్పుడు అత్తయిందన్న. కాకపోతే నాకన్నా నువ్వు ఎక్కువ కష్టపడుతున్నావు అన్న. పెళ్లి చేసుకున్నావు, నేనేమో ఎంజాయ్ చేసుకుంటూ బతుకుతున్నాను. సరేరా, సరే, ఎవరి ఆనందం మారేది. అవునన్న, పెళ్లి చేసుకున్నావు కానీ ఇంత కష్టపడుతున్నావు, నువ్వే ఒక షాప్ పెట్టుకోవచ్చుగా. షాప్ పెట్టుకునేంత స్తోమత ఉంటే నేను ఈ షాప్లో ఎందుకు పని చేస్తారా తమ్మి? అన్న నువ్వు సొంతంగా షాప్ పెట్టుకుంటే నీ దగ్గర నాకు పని ఇప్పిస్తావా అన్న? ఇప్పుడే షాప్ పెట్టేంత లేదురా తమ్మి, ఎందుకంటే మీ వదనే కడుపుతోటి ఉన్నది. ఈ 2 నెలల నుంచి గిరాకీ కూడా ఉంటలేదురా, జేబులో పైసలు కూడా ఉంటలేవు. ఒకసారి దిగు. అరే సంతు, నువ్వారా? అరే అరే ఆగా. అరే నేను ఆనంది, గుర్తుపట్టలేరా? అయితే ఆ మురికి బట్టలతో నా మీదకి వస్తావారా? మురికి బట్టలా? నువ్వు నా ఫ్రెండ్ రా, చాలా రోజుల దాకా చూసేసరికి తొందర ఉరికొచ్చిండ్రా. అదొకప్పుడు, ఇప్పుడు కాదు. నీ లెవెల్కి తగ్గట్టు నువ్వు ఉండు, అర్థమైందా? సరే సార్, క్షమించండి. చిన్నప్పటి ఫ్రెండ్స్ మీ అనుకొని మీ దగ్గరికి వచ్చినా సార్. ఏమైంది సార్ బండికి? నిన్నటి నుంచి సతాయిస్తుంది. ఒక పూట మంచిగా ఉంటుంది, ఒక పూట సతాయిస్తుంది. ఏంటో చూడు దాన్ని. సరే, మీరు వెళ్ళి లోపల కూర్చోండి సార్, నేను చూస్తా. సరే చూడు. ఏమైంది? ఇంకెంతసేపు రిపేర్ చేయడం ఇంకా రాలేదా? అవుతుంది సార్, అవుతుంది. అయిపోయింది సార్, రండి. అయిపోయిందా? ఇగో ఇంత డబ్బులు వద్దు సార్, నాకు వద్దు సార్. నాకు పుణ్యానికి చేసే వాళ్ళంటే నచ్చదు, తీసుకో. వద్దు సార్ నాకు డబ్బులు. ఇది అన్న ఏందన్నా డబ్బులు ఇద్దాంటే తీసుకుంటున్నా. వాడు నా చిన్నప్పటి ఫ్రెండ్ రా, అందుకో తీసుకోలేదు. పనికాడ దోస్తాను లేదన్న, పని పనే పైసా పైసే. సరేరా, నేను ఇంటికి వెళ్తా. ఇంటి దగ్గర మీ వదిన ఎదురు చూస్తుంటది.
నువ్వెందుకు వస్తున్నావు బయటికి? నేను వస్తున్నా కదా లోపలికి. ఏ ఊరికే నడుద్దామని బయటకు వచ్చిన. సరే పా లోపలికి వెళ్దాం. ఇగో నీళ్ళు తీసుకో. ఎటు చూస్తున్నావు? అటే బీరిపోయినావు. నీళ్ళు తీసుకో. ఏమైంది? ఏం ఆలోచిస్తాను? ఏం లేదే, పుట్టబోయేది పాపనా బాబునా అని ఆలోచిస్తున్నా. ఎంతటికి నియాసంటోడే బిడ్డ పుట్టక ముందుకే కుళ్ళ పుట్టించిండట. ఎవరైతే ఏంది, చూసుకునేంత మనకు లేదా? పోషించలేమా? ఎందుకంటే ఈ లోకంలో మనుషులను చూస్తే ఎవరు ఉంటారో ఉండరో గ్యారెంటీ లేదు కదా. అవును, నువ్వు చెప్పింది కూడా నిజమే. సరే గాని వంట చేసినావానే? చేసిన. నువ్వు కాలు చేతులు గడకచ్చుకోపో, పెడతా. సరే. హలో, చెప్పండి మేడం. ఓకే మేడం, డబ్బులు తీసుకొని గంటలో వస్తా. ఎవరు పూజ? ఏదో డబ్బులు అంటున్నావు, ఏమైంది? హాస్టల్ నుంచి ఫోన్ వచ్చింది, మన పాపకి ఫీజు అంట. ఫీజా? ఉన్ననే కదా 2 లక్షలు కట్టింది. సరే పా, కట్టేసేద్దాం పా. మన దగ్గర లక్షల కన్నా తక్కువనా? సరే, నేను మరి వెళ్ళి రెడీ అవుతా, వెళ్దాం. సరే. హలో ఆనంద్, బాగున్నావా? బాగున్నా. ఎక్కడికి వెళ్తున్నావు? చిన్న పని మీద పోతున్నా. ఏం ఆనంద్, పెళ్లి చేసుకున్నా కదా, అంత సంతోషమేనా? అంతా సంతోషమే సార్. నా భార్యకు 4వ నెల కూడా. ఏం ఆనంద్, నీకు ప్లాన్ చెప్తాను. పైన మా ఆఫీస్ ఉంది, ఇక్కడ పైన. ఓకే. ఒకసారి వచ్చి మీకేం పని లేదంటే చెప్పండి, తీసుకెళ్తాను ఆఫీస్లో. ఒకసారి చెప్తాను మీకు ఆఫీస్. సరే సార్, వెళ్దాం. ఇదేమన్నా ఆఫీస్? సరే. సార్ నమస్కారం సార్, అయితే మా ఫ్రెండ్ ఆనంద్ సార్. మన వెంచర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. మీరు కూర్చోండి. ఓకే సార్, నా పేరు లౌడియా తిరుపతి. మనకున్న 5 వెంచర్లు 5 జిల్లాల్లో ఉన్నాయి. కొండగట్టు, వేములవాడ, సిద్దిపేట, తర్వాత వరంగల్, పెద్దపల్లి, గొల్లపల్లి సభ్యతంలో మనకున్న వెంచర్ సార్. ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన ప్రాజెక్టు. కొండగట్టులో 3 ప్రాజెక్టులు. కొండగట్టులో శ్రీగంధం ఫార్మింగ్ ఒకటి ఉంది, ఓపెన్ ప్లాట్ ఉంది, తర్వాత మనకు ఫామ్ హౌస్ ఉంది. అదేవిధంగా వేములవాడలో మనకు 3 వెంచర్స్ ఉన్నాయి. రాళ్ళరామన్నపేటలో 2 వెంచర్స్ ఉన్నాయి. ఒకటి శ్రీగంధం, ఇంకొకటి శ్రీగంధంతో పాటు ఓపెన్ ఫ్లాట్, ఫామ్ హౌస్. అదనంగా కూడా కొత్తగా ఈ మధ్య కాలంలో మనం డిటిసిపి లేఅవుట్ ఇక్కడ అయ్యర్పల్లిలో చేయడం జరిగింది. సో దాంతోపాటు సిద్దిపేటలో 2 వెంచర్స్ ఉన్నాయి. అది మన ఇండిపెండెంట్ హౌస్ ఒకటి, తర్వాత డిటిసిపి. వరంగల్లో డిటిసిపి లేఅవుట్, మన పెద్దపల్లిలో కూడా డిటిసిపి లేఅవుట్ చేయడం జరిగింది. మనకున్న 5 జిల్లాల్లో ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన ప్రత్యేకత. నంబర్ 1 మనం ఏంటంటే, ఒక శ్రీగంధం గురించి మనం చూసుకున్నట్లయితే అది చాలా అద్భుతమైన ప్లాటు, మనీ ప్లాంటు. అంటే మన చెట్లకు మాటలు వస్తాయా? రావు. అదే చెట్లకు డబ్బులు కాస్తాయంటే కాస్తాయి. ఇక్కడ ఏ చెట్లకు కాస్తాయి? శ్రీగంధం చెట్లు అనేదానికి కాస్తాయి. ఎందుకంటే మనకున్న వెంచర్లో ఎంటైర్ తెలంగాణలోనే అన్ని వెంచర్లో బెస్ట్ వెంచర్గా శ్రీగంధం ఫార్మింగ్ చేయాలనే ఉద్దేశంతో మేము శ్రీగంధం సాగు చేయడం జరిగింది. ఆ శ్రీగంధం అనేది చాలా గొప్ప చెట్టు. అది మనకు భూమి మీద ఉన్న చెట్లలో ప్రధానమైన చెట్టు ఎర్రచందనం అయితే, రెండో చెట్టు మనకు శ్రీగంధం. శ్రీగంధం అద్భుతమైంది. శ్రీగంధం అది ఎలాగా నామకరణం అయిందంటే, మనకు నిత్యం అభిషేకం దేవుని చేస్తాం కాబట్టి దానికి దేవదారు వృక్షంగా నామకరణం చేయడం జరిగింది. అదేవిధంగా మన డే అంటే గుడ్ మార్నింగ్ నుండి గుడ్ నైట్ వరకు
ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది అనేది శ్రీగంధం గురించి చెప్పుకుందాం. మనం గుడ్ మార్నింగ్ నుండి గుడ్ నైట్ వరకు అన్నాం కదా. ఎగ్జాంపుల్ చూసినట్లయితే శ్రీగంధం అనేది అతి గొప్ప చెట్టు, మొక్కలలో రెండో మొక్క. అది నిత్యం మనం వాడే నిత్యావసర వస్తువులు ఏదైతే ఉన్నామో ఆ నిత్యావసర వస్తువులు డే అంతా వాడే వస్తువులలో ఇవో శ్రీగంధం మోతాదు కలపడం జరుగుతుంది. దాంతోపాటు మనం గుడ్ మార్నింగ్ అన్నాం కదా, ఉదయాన్నే లేస్తాం కదా. ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఎగ్జాంపుల్ ఉదయం లేస్తాం, పేస్ట్ పెట్టుకుంటాం, శ్రీగంధం. దాని తర్వాత స్నానానికి వెళ్తాం, సోప్స్ వాడతాం, శ్రీగంధం కలుస్తుంది. మనం స్నానం చేసినాక అద్దం దగ్గరికి వెళ్తాం, కాస్మెటిక్స్ వాడతాం, అంటే పౌడర్ కావచ్చు, ఫెయిర్ అండ్ లవ్లీ కావచ్చు, ఫెయిర్ అండ్ సమ్ కావచ్చు. దాని తర్వాత ఏం చేస్తాం, పూజ గదికి వెళ్తాం. పూజ గదికి వెళ్ళగానే మనం ఏం చేస్తాం, అగరబత్తులు ముట్టిస్తాం, శ్రీగంధం. దాంతోపాటు ఏం చేస్తాం, బ్రేక్ఫాస్ట్ ముందు ఏం చేస్తాం, ఏ కుటుంబానికి వచ్చినా ఏదో ఒక జబ్బు ఉంటుంది, ఏ కుటుంబానికి వెళ్ళినా కానీ. సో అది అలోపతి కావచ్చు, లేకపోతే ఆయుర్వేదిక్ పద్ధతిలో కూడా శ్రీగంధం మోతాదు కలుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ బీపీ, షుగరు, హార్ట్, మోకాళ్ళ నొప్పులు, అదేవిధంగా సివియర్ జబ్బులు ఏమున్నా కానీ మనం టాబ్లెట్ రూపంలో తీసుకుంటాం. కాబట్టి మనం శ్రీగంధం మోతాదు అనేది ఈ అలోపతి కానీ లేకపోతే శ్రీగంధంలో ఎక్కువ మోతాదు కలవడం జరుగుతుంది. కనీసం ఏ కుటుంబానికి కదిలిచ్చినా మీకు ఏ జబ్బు లేకున్నా, ఏ కుటుంబంలో ఒక వ్యక్తికైనా గ్యాస్ ట్రబుల్ అన్న ఉంటుంది, దాని కొరకన్నా మనం ట్యాబ్లెట్ ఇస్తాం. ఓకేనా. సో ట్యాబ్లెట్ వేసిన తర్వాత ఏం చేస్తాం, మళ్ళీ భోజనం చేస్తాం. భోజనం చేసిన తర్వాత మళ్ళీ బట్టలు వేసుకుంటాం, డ్రెస్ వేసుకుంటే మనకు స్ప్రే చేస్తాం, బాడీ స్ప్రే, శ్రీగంధం అవుతుంది. దాంతోపాటు మనిషి చనిపోయినప్పుడు కూడా గంధం చెక్క వేస్తాం. ఓకేనా. గంధం చెక్క మనిషి కాటనంలో వేయడం, అది కూడా శ్రీగంధం. లాస్ట్ పడుకునేటప్పుడు కూడా మనకు ఆల్అవుట్ కానీ గుడ్ నైట్ రిఫిల్ కానీ అందులో కూడా శ్రీగంధం మోతాదు కలుస్తాయి. అంటే గుడ్ మార్నింగ్ నుండి గుడ్ నైట్ వరకు మన జీవితం యొక్క డే మొత్తం గడుస్తుంది. అంటే కొన్ని లక్షలలో శ్రీగంధం మోతాదు అనేది కలుస్తుంది కాబట్టి ఈ శ్రీగంధానికి అంత డిమాండ్ ఎక్కువ. అదేవిధంగా శ్రీగంధం అనేది చాలా రేర్ మొక్క, చాలా అద్భుతమైన మొక్క. కానీ ఎవరు పడితే వారు పెంచే విధంగా ఉండే మొక్క కాదు ఇది. శ్రీగంధం అనేది పరాన్నజీవి ఆధారిత మొక్క. అంటే ఎక్కువ నీళ్ళున్నా చనిపోతుంది, తక్కువ నీళ్ళున్నా చనిపోతుంది. దాంతోపాటు 4 సపోర్ట్ మొక్కలను పెట్టాలి. 1 ప్రోటాన్, 2వది కంది చెట్టు, 3వది ఎన్ని ఫ్రూటు, తర్వాత సర్వేట్ చెట్టు. ఇది 2 సంవత్సరాల వరకు మాత్రం ఖచ్చితంగా ఉండాలి. 2 సంవత్సరాల వరకు ఈ 4 మొక్కలు ఉన్నట్లయితే అది ఆహారం తయారు చేసుకుంటుంది. ఎందుకంటే పరాన్నజీవి అన్న కదా, అది దాని యొక్క వేర్ల నుండి ఇది ఆహారాన్ని సేకరించి ఇది పెరగడం జరుగుతుంది. మరి ఇది ఎన్ని సంవత్సరాల వరకు పెరుగుతుంది అది కూడా కావాలి మనకు. ఇది లాంగ్ టర్మ్ క్రాప్. ఇది లాంగ్ టర్మ్ క్రాప్ కాబట్టి మినిమం 14 నుండి 15 సంవత్సరాల వరకు మనం పెంచాల్సి వస్తాయి. అప్పుడే మనకు వెయిట్ అనేది ఒక 60 నుండి 80 కిలోలు రావచ్చు, ఆ పైన రావచ్చు. ఓకేనా. దీని యొక్క వెయిట్. మరి దీనికి రేటు ఎలా ఉన్నదంటే మార్కెట్లో ప్రజెంట్ బెంగళూరులో 40,000 కిలో ఉంది. మనకు ఆంధ్ర తెలంగాణలో 30 నుండి 35,000 రూపాయలు పర్ కేజీ ఉంది. మరి ప్రపంచ జనాభా పెరిగిన కొద్దీ శ్రీగంధం వాడకం అనేది చాలా పెరగడం జరుగుతుంది. శ్రీగంధానికి అందుకే ఇంత డిమాండ్, ఇంత రేట్ ఉంటుంది. సో దాని తర్వాత ఏంటంటే ప్రపంచ జనాభా అంటే మానవునికి శ్రీగంధానికి ముడిపడి ఉందన్నట్టు. సో ప్రపంచ జనాభా ఎట్లా పెరుగుకుంటూ పోతుందో అప్పుడు శ్రీగంధం రేటు కూడా అలాగా పెరుగుకుంటూ పోతుంది. పర్ కేజీ అన్నాం కదా 40,000, మనకంత అవసరం లేదు. ఎస్వి డెవలపర్స్ ఏం చెప్తుందంటే 40,000 కిలో అవసరం లేదు, 20,000 తీసుకుంటుంది. అక్కడ 60 నుండి 80 ఎబో అన్నాం, మనకు అవసరం లేదు, 50 కిలోలు వేసుకుందాం. 2 5ల 10 అంటే మనకు 10 లక్షలకు ఒక చెట్టు శ్రీగంధం. ఒక గుంటలో 10 చెట్లు వస్తాయి. ఆ శ్రీగంధం ప్లాటు ఒక గుంట తీసుకున్నట్లయితే చిన్న మొత్తంతో తీసుకున్నట్లయితే మనకు 10 10 100 కోటి రూపాయల ప్రజెంట్ మార్కెట్లో పలుకుతున్న ధర. 1 కోటి రూపాయలు వస్తాయి 10 ప్లాంట్కి. ఒక చెట్టు విలువ 10 లక్షలు. ఒక గుంటలో 10 చెట్లు వస్తాయి. 10 10 100 అంటే 1 కోటి రూపాయలు 10 చెట్లకు. అంటే ప్రజెంట్ ధర మార్కెట్లో 10 లక్షలు ఉంది ఒక చెట్టు విలువ. 10 చెట్లకు 1 కోటి రూపాయలు వస్తాయి. కానీ ఇక్కడ ఇది లాంగ్ టర్మ్ క్రాప్ కాబట్టి ఈ రోజు మొక్క పెట్టుకున్నట్లయితే మనం 2040 అంటే 15 సంవత్సరాల తర్వాత శ్రీగంధం యొక్క ఉపయోగం చాలా ఉంది మానవునికి. ఎందుకంటే మానవునికి శ్రీగంధాన్ని ముడిపడి ఉందని అన్నాం కదా. అదే విధంగా ప్రపంచ జనాభా పెరిగిన కొద్ది 15 సంవత్సరాల లాంగ్ టర్మ్ క్రాప్ కాబట్టి 2040లో
కటింగ్ అవుతుంది. అంటే ఇప్పుడు పెట్టుకుంటే 2040లో కటింగ్ వస్తుంది కాబట్టి మనకు భూమి రేట్లు ఏ విధంగా అయితే పెరుగుతుందో అదే విధంగా ప్రపంచ జనాభా పెరిగిన కొద్దీ శ్రీగంధం రేటు అనేది పెరుగుతుంది. ఈ రోజు 20,000 కిలో అన్నాం, కానీ దీనికి 5 కావచ్చు లేక 10 పెరిగినా కానీ 10 తీసుకున్నట్లయితే మనకు 2 లక్షల కిలో. కానీ మన ఎస్వి డెవలపర్స్ ఏం చెప్తుంది అంటే మనకు ఎక్కువ మొత్తం వద్దు, మనం 5 తీసుకున్న ₹1,00,000 కిలో. మనకు అక్కడ వేట ఎంత చెప్పుకున్నాం, 50,000 కిలో అనుకున్నాం. 50 ఇంటూ 1,00,000 అంటే 50 లక్షలకు ఒక చెట్టు విలువ, 10 చెట్లకు 5 కోట్లు. కానీ ఎస్వి డెవలపర్స్ చెప్పేది ఏంటంటే మనం ఇంకా తగ్గించుకుందాం. ఎలా అంటే 1కి 2 అంటే ఈరోజు 10 లక్షలు అనుకుందాం, కానీ నెక్స్ట్ మన క్రాప్ కటింగ్ వచ్చే వరకు ఒక 20 లక్షలు ఒక చెట్టు విలువ వేసుకున్నా మనకు 2 కోట్ల రూపాయలు 10 చెట్లకు వస్తాయి. ఓకేనా? దాంతోపాటు భూమి రేటు 5 పెరిగినా అదొక 50 లక్షలు. ఈరోజు 10 లక్షలతోటి ఒక ప్లాట్ కొనుక్కుంటే మనకు 10 సంవత్సరాల తర్వాత ₹1 కోటి వర్త్. ఎస్వి డెవలపర్స్ ఏం చెప్తుందంటే 50 లక్షలకే అని చెప్తుంది. ఎందుకంటే ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఎందుకంటే రానున్న కాలంలో కస్టమర్కి ఎంత ఎక్కువ చెప్తే మా పర్సంటేజ్ ఏది అంటే మీరు అదనంగా చెప్పారు, ఎక్కువగా చెప్పారు కాబట్టి మనం ఏంటంటే ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. రానున్న కాలంలో ఎక్కువ వచ్చినట్లయితే మనకు కస్టమరే బాగుపడతా ఉంటాడు. సో మనం ఏంటంటే కంపెనీ యొక్క ఉద్దేశం ఏంటంటే కస్టమర్కి ఓపెన్ ఫ్లాట్ అమ్ముతుంది. ఓకేనా? కస్టమర్కి ఓపెన్ ఫ్లాట్ అమ్ముతుంది. ఫ్లాట్ కొన్న యజమాని నుండి శ్రీగంధం సాగు చేస్తుంది. ఎలా అంటే మొక్క పెట్టినప్పటి నుండి మొదలు పెట్టుకుంటే కొట్టి అమ్మించే బాధ్యత మొత్తం కంపెనీదే. ఏ ఒక్క రూపాయి కూడా కస్టమర్ నుండి తీసుకునేది లేదు. ఎందుకంటే మీ దగ్గర నుండి లీజ్కు తీసుకుంటున్నాం. ఆల్రెడీ మీ డాక్యుమెంట్ మీ దగ్గర ఉంటాయి, మీ ప్రాపర్టీస్ పేపర్స్ మీ దగ్గర ఉంటుంది కాబట్టి మీ నుండి కౌలుకు తీసుకొని మేము సాగు చేస్తాం. దానికి ప్రతిఫలంగా మీకు 60%, ప్లాట్ యజమానికి 60%, మా కంపెనీకి 40%. ఎందుకంటే మాకున్న ఎక్స్పెన్సెస్ చెట్టు పెట్టినప్పటి నుండి కొట్టి అమ్మించే బాధ్యత దాకా దానికి అయ్యే ఖర్చుల కిందట మేము 40% తీసుకోవడం జరుగుతుంది. ఇంకోటి ఏం చెప్తుందంటే మీరు కస్టమర్ కదా, మీకు ఒక ఆలోచన కలుగుతుంది, అయ్యో ఈ శ్రీగంధం తీసుకుంటే 14 సంవత్సరాల వరకు ఆగాల్సిందేనా, మరి మా అవసరరీత్యా అమ్ముకుంటే ఎలా అనే ఆలోచన మీకు కూడా కలుగుతుంది. కానీ మా కంపెనీ ఏం చెప్తుందంటే మీ అవసరరీత్యా లేదా మీరు ఆ మొక్కలు వద్దు అనుకుంటే మీరు బిల్డింగ్ కూడా నిర్మించుకోవచ్చు. ఆ మొక్కలు కొట్టేసి మీరు ఒక బిల్డింగ్ కట్టుకున్నట్లయితే మాకు ఒక సెక్యూరిటీ పెరిగినట్టే, అంటే ఒక 100 మందితో సమానం. శ్రీగంధం చెట్టు ఎంత పెరిగితే అంత సెక్యూరిటీ అవసరం అన్నట్టు మాకు. సో మీరు బిల్డింగ్ కట్టుకున్నందుకు మేము ఖర్చు చేసిన మొక్కల పైన ఎలాంటి రూపాయి పే చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక సెక్యూరిటీ అవసరం మాకు, కాబట్టి మీకు ఫ్రీగా అదనంగా కట్టుకోవచ్చు. చెట్లకు ఎలాంటి డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదు. ఇంకో విధంగా మా కంపెనీ ఎస్వి డెవలపర్స్ ఏం చెప్తా ఉంది అంటే మీకు అవసరరీత్యా అంటే కస్టమర్కి అవసరాలంటే చెప్పిరావు కాబట్టి మీ ఫ్లాట్ను మీరు ఎప్పుడైనా అమ్ముకోవచ్చు. ఈ రోజు కొన్నారా 2 నెలలు 3 నెలలు 5 నెలలు సంవత్సరం లోపు మీరు అమ్ముకోవచ్చు మీ అవసరరీత్యా. దానితో పాటు మీరు అమ్ముకున్నా పర్లేదు, లేకపోతే అమ్మిచ్చే బాధ్యత మా కంపెనీకి. మీరు వచ్చి ఒక నిమిషం సార్ నాకు ఆపద ఉంది ఫ్లాట్ అమ్ము అని మీరు ఒక ఫోన్ చేసినా అమ్మిపించే బాధ్యత కూడా కంపెనీది. ఇది ఒక శ్రీగంధం యొక్క ఇది. ఇక శ్రీగంధం ఎక్కడ పడితే అక్కడ పెరిగే మొక్క కాదు అన్న కదా, అది కేవలం రెడ్ సాయిల్లో మాత్రమే సాధ్యం. ప్రపంచ దేశం చూసుకున్నట్లయితే ప్రపంచంలోనే 5 దేశాల్లో శ్రీగంధం సాగు విధానం ఉంది. ఎక్కడా లేదు, ఎక్కడ పడితే అక్కడ కూడా పెరగదు. అందులో భారతదేశం పుట్టినిల్లు శ్రీగంధానికి. ఇక్కడ నుండి పోయిన విత్తనమే మనకు బయట దేశాలకు పోయినాయి. అందుకనే ఈరోజు ఆస్ట్రేలియా దేశం టాప్ నంబర్ వన్ ప్రపంచంలోనే నంబర్ 1 దేశంగా పేరు పొందింది. అక్కడి ప్రభుత్వం శ్రీగంధం మీదనే ఆధారపడి ఆ ప్రభుత్వాన్ని రన్ చేయడం జరుగుతుంది. అతి గొప్ప చెట్టు సార్ ఇది. సో అదేవిధంగా మనకు ఎక్కడ పడితే అక్కడ పెరగదని చెప్పినాం. మనకున్న ఈ ప్రపంచ భూభాగం ఎంత ఉందో 70% మాత్రం అదర్ నెలలు ఉన్నాయి, కేవలం 30% మాత్రమే ఎర్ర నెలలు ఉన్నాయి. ఇది కేవలం ఎర్ర నెలల్లో సాధ్యం మాత్రమే. ఎక్కడ పడితే అక్కడ పెరగదు, శ్రీగంధం సాగా రాదు. ఈ చెట్టు మీకు ఎలా ఉపయోగపడుతుంది అంటే శ్రీగంధం అనేది గొప్ప చెట్టు అని ఇంతకుముందే చెప్పారు సబ్జెక్ట్లో. మీకు మీ కుటుంబంతో పాటు మీ పిల్లల భవిష్యత్తు కూడా శ్రీగంధం చెట్టు అనేది ఉపయోగపడుతుంది సార్. ఎందుకంటే 15 సంవత్సరాలు ఆగినట్లయితే మీ పిల్లలకు అప్పుడు స్టార్ట్ అవుతుంది అన్నట్టు. ఏది
ఒకటో తరగతి నుండి 10th వరకు మీరు ఎలాగో కష్టపడి చదివిస్తూ ఉంటారు. దాని తర్వాత హైయర్ ఎడ్యుకేషన్కి కావాలంటే ఆలోచన చేస్తారు. సో మా దగ్గర ఈ ఫ్లాట్ కనుక మీరు శ్రీగంధం తీసుకున్నట్లయితే 15 సంవత్సరాల తర్వాత ఇంటర్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, లేకపోతే డాక్టర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, లేకపోతే బయట దేశాలు పోవాలన్నా పెట్టుబడి అనేది మనకు చాలా అవసరం. పెట్టుబడి అనేది మనకు చాలా అవసరం కాబట్టి మీరు మీ ఆలోచన చేసి మన దగ్గర ఒక ఎస్వి డెవలపర్స్లో శ్రీగంధం చెట్లు కొన్నట్లయితే పాప చదువుతో పాటు 2 పిల్లలు ఉన్నట్లయితే పాప చదువుతో పాటు పెళ్లి కూడా చేయొచ్చు. అంటే చెట్టుతోటి బిడ్డ పెళ్లి చేయొచ్చు. ఫ్లాటు కొడుకు కానీ మీ కుటుంబానికి ఉంటుంది. మేము అనేది ఏంటంటే మీ ఫ్యామిలీ కాదు, మా ఫ్యామిలీతో పాటు, అంటే మీ పిల్లల భవిష్యత్తు కాదు, మీ పిల్లల భవిష్యత్తుతో పాటు మా పిల్లల భవిష్యత్తు కూడా ఉంది. అందుకనే శ్రీగంధం సాగు విధానాన్ని చేస్తున్నాం. కాబట్టి సార్ మీరు మాకున్న శ్రీగంధం వెంచర్ సైట్ను విజిట్ చేసి ఒకసారి చూసి రండి. చూసి వచ్చినాక మీ ఆలోచనలు మాకు చెప్తే సరిపోతుంది సార్. ఓకే, మన వెంచర్కి వెళ్ళి చూసేద్దాం, పదండి వెళ్దాం. సరే సార్, నేను ఇంటికి వెళ్ళి మా భార్యను తీసుకొని వస్తా, వెళ్దాం సార్. ఓకే, పర్లేదు సార్, ఉండండి. ఎందుకంటే మా కంపెనీ కారు ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి మా కారు పంపిస్తా, మీ మిస్సెస్ తీసుకొచ్చి రండి, వెళ్దాం కలిసి. ఓకే సార్. రజిత, రజిత, ఆ, నేను ఒక ముచ్చట చెప్తా, కూర్చోను. ఏమైంది? నిన్న శ్రీగంధం చెట్ల వెంచర్ చూసి వచ్చింది. అది తీసుకుంటే మనకు ఎంత లాభమో తెలుసా? అవునా? అవునే, ఆ శ్రీగంధం చెట్ల ఫ్లాట్ తీసుకుంటే రేపు పాప పుట్టిందనుకో, పాప పెళ్ళికి పనిచేస్తుంది. ఒకవేళ బాబు పుట్టిందనుకో, బాబుకు ఫ్లాట్ మిగులుతుంది. ఇక మనం కష్టపడాల్సిన అవసరమే లేదు. అవునా? ఇంతకీ ఏంటండి ఆ వెంచర్? ఎస్వి డెవలపర్స్ అని చాలా నమ్మకమైన వెంచర్. అవునా? సరే, మరి ఆలస్యం ఎందుకు? పా, తొందరగా పోయి కొనుక్కుందాం. బంగారం రేటు పెరిగినట్టు ఆ రేటు కూడా పెరుగుతుందేమో. అయినా ఇంతకీ మన దగ్గర పైసలు ఎక్కడి? నేను 10 సంవత్సరాల నుంచి కష్టపడి దాచుకున్న డబ్బు ఉంది, అది ఇలా ఉపయోగపడుతుంది. అవునా? ఎంత మంచి పని చేసినావు. మీరు నాకు దొరుకుడు నా అదృష్టం. ఇంకా లేట్ ఎందుకు? పా, తీసుకుందాం. సరే పా. ఇదే శ్రీగంధం చెట్టు. మనం ఈ సైజ్ మొక్క పెట్టామండి. ఇది ఎందుకు ఏ విధంగా పెట్టామంటే ఇది ఒక ఎర్ర నెలలో మాత్రమే పండుతుందని చెప్పినాం కదా. ఆ ఎర్ర నెలను సెలెక్ట్ చేసుకొని ఈ సైజు ప్లాంట్ని తీసుకొని మేము ఇప్పుడు పెట్టడం జరిగింది. దీని యొక్క కాల వ్యవధి 30 నెలలు, అంటే ఇంకా 6 నెలలు అయితే 3 సంవత్సరాలు అన్నట్టు. ఎంత అద్భుతంగా వచ్చిందో చూడండి. ఎందుకంటే దగ్గర అంటే కొన్ని చెట్లు ఉన్నాయి ఏ విధంగా ఉన్నట్టే ఎన్నిసార్లు చనిపోయినా అన్నిసార్లు ఆ ప్లాంట్ రీప్లేస్మెంట్ చేస్తాం అన్నట్టు. చూడండి, ఒక్కొక్క చెట్లను చూడండి, 10 ఫీట్లు, 12 ఫీట్, 15 ఫీట్లు, 15 ఫీట్లు, ఇగో దగ్గర 20 నుండి 22 ఫీట్ల వరకు ఉంటుంది ఈ చెట్టు అండి. అయితే ఈ చెట్టు చూసిరు కదా, ఈ చెట్టు ఇంత పొడుగు, ఇంత బలంగా, ఇంత హైట్ పెరగడం కారణం ఓన్లీ రెడ్ సాయిల్ మాత్రమే. నేను చెప్పాను కదా, రెడ్ సాయిల్లో మాత్రమే సాధ్యపడుతుంది, లేకపోతే వేరే ల్యాండ్లలో అయితే పెరగదు అన్నట్టు. ఓకే,
ఇప్పుడు ఈ శ్రీగంధం చెట్టు ఫినిష్ అయిపోయింది కదా సార్, ఇప్పుడు ఓపెన్ ఫ్లాట్ మాకు సరిపోవట్లేదు. సో కాబట్టి ఇంకా ల్యాండ్ తీసుకొని ఈ ఈ ఓపెన్ ఫ్లాట్లలో చెట్లు పెట్టడం జరుగుతుంది. ఓపెన్ ఫ్లాట్లు ఇదంతా. సో రేపటి రోజున రాబోయే కాలంలో కూడా వాళ్ళకు కూడా అవసరమే కదా, అందుకనే శ్రీగంధానికి అంత వాల్యుబుల్ ఉంది కాబట్టి ఇది ఈ ప్లాంట్లో ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది అతి త్వరలో. మా చైర్మన్ గారు వెళ్ళడం జరిగింది, వాళ్ళకు సైట్ నచ్చింది. సో మీతో మాట్లాడి ప్లాట్ తీసుకుందామనే ఆలోచనలో ఉన్నారు. ఒకసారి మాట్లాడండి. ప్లాట్ చూసిందా? చూసినాం సార్, ఎలా అనిపించింది మీకు? చాలా బాగా అనిపించింది సార్. సార్ ఒకటే గుంట తీసుకుందాం అనుకున్నాం, కానీ అది చూసినాక 2 గుంటలు తీసుకుంటాం సార్. ఓకే, తప్పకుండా తీసుకోండి. మీ పేరు చెప్పండి. ఆనంద్ సార్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ.